మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చిరపరిచితమైన ఆ 58వ వచనం చివరి వచనాన్ని మరోసారి చదువుకుందాం. దైవాత్మ సహాయం కొరకు వేడుకొని పొందుకొని. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితము ఒక ఉన్నతమైన ఆశయముతో సాగించిన ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర. క్రైస్తవ జీవితానికి ఒక స్పష్టమైన గురి ఉన్నది. ఆ గురి ఏమిటంటే, నాకు ఆశ్రయదుర్గమైన యేసయ్యను నేను సంతోషపెట్టాలి, లోకంలో ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయనను నేను ఆరాధించాలి, ఆయన కొరకు ఏదైనా నేను చెయ్యాలి, దేవునికి సంతోషకరంగా నేను బ్రతకాలి అని ఉన్నతమైన ఆశయము, ఆశ లేని వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ లేరు, ఏ క్రైస్తవ సంఘంలోనూ లేరని నేను భావిస్తూ ఉన్నాను. నా బ్రతుకు ద్వారా యేసు ఈ మానవ సమాజంలో హెచ్చింపబడాలని ఆశ లేనివాడు ఏం క్రైస్తవుడు, ఆమెం క్రైస్తవురాలు? మన డినామినేషన్ ఏదైనా కానివ్వండి, మన విశ్వాసము సిద్ధాంతము ఏదైనా కానివ్వండి, ఒక విషయంలో మనకందరికీ ఏకీభావం ఉన్నది. సిద్ధాంతాలు, ఆరాధన విధానాలు, మన చర్చ్ మీద ఉన్న బోర్డు మీద ఉన్న నామధేయాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ యేసు అనే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం. అది మనందరినీ యూనిఫై చేస్తున్నటువంటి విషయం, యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. ఈ ఉన్నతమైన ఆశయం అలాగుండగా మన జీవితము సాగవలసినంత సజావుగా సాగడం లేదనే విషయం అందరికీ తెలుసు. ఆ పరిశుద్ధుణ్ణి ప్రేమించిన వారి నడక ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత పరిశుద్ధంగా మనం నడవలేకపోతున్నాం. ఆ పరిశుద్ధుణ్ణి ప్రకటిస్తున్న వాళ్ళు ఎంత పరిశుద్ధంగా బ్రతకాలి, నడవాలి, అంత సంపూర్ణత, పరిశుద్ధత మనకింకా సాధ్యము కాలేదని అందరికీ తెలుసు. ఒకవైపేమో పరిపూర్ణుడైన దేవుని మనం ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాం, ఆయన వలె మారాలి అనే ఆశ కలిగి ఉన్నాం. కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి అనుకున్నట్టుగా నడక సాగడం లేదు. ఎన్నో బలహీనతలు ఉంటున్నాయి మనలో. కొన్నిసార్లు శరీర సంబంధమైన పొరపాట్లు, కొన్నిసార్లు పరస్పర విద్వేషము, స్పర్ధ, అనైక్యత, అసూయ, కలహములు ఉంటున్నవి. వాళ్ళు దేవుని బిడ్డలే, వీళ్ళు దేవుని బిడ్డలే, కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలు పడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతుంది. రెండూ క్రైస్తవ సంఘాలే. ఈ క్రైస్తవ సంఘ వేదిక మీద వాళ్ళని విమర్శిస్తారు, ఆ వేదిక మీద వీళ్ళని విమర్శిస్తారు. అదేంటండి, అందరూ దేవుని బిడ్డలే కదా, ఇంత ద్వేషం ఎందుకు? వాడి మొహం, వాడేం దేవుని బిడ్డ? అసలు వాడు పరలోకానికే రాడు, ఎందుకంటే వాడికి భాషలు లేవు కదా, వాడు పరలోకం ఎలా వస్తాడని ఒకడు. అసలు భాషలు అనేవి మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయి. ఇప్పుడెక్కడివండి భాషలు? వాడు ఏదో భాషల్లాగా మాట్లాడుతున్నాడంటే దురాత్మ బట్టి మాట్లాడుతున్నాడు. దయ్యం పట్టిన వాడు పరలోకానికి ఎలా వస్తాడు? అన్య భాష మాట్లాడిన ఒక్కడు కూడా పరలోకానికి రాడు అని వాళ్ళు వీళ్ళు కలిసి డిసెంబర్లో మాత్రం ఐక్య క్రిస్మస్ పెడతారు. ఎందుకంటే మిగతా సంవత్సరం అంతా అనైక్య క్రిస్మస్ నడుస్తుంది కాబట్టి. ఇలాంటి పరిస్థితి ఉంది క్రైస్తవ సమాజంలో. అనైక్యత, కక్ష, ద్వేషము, దుష్ప్రచారాలు. వ్యక్తిగత జీవితంలోనేమో యాకోబు చెబుతున్నాడు, మనమందరమును అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము, మనమందరము అనేక విషయాలలో తొట్టిల్లుచున్నాము. వ్యక్తిగత జీవితంలో అడపాదడపా ఏదో ఒక విషయంలో దేవుని దుఃఖపరచకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఉన్నారేమో, నాకు తెలియదు. కానీ 100కి 1,00,00,000 ఒకరు ఉండవచ్చునేమో, లేరని ఎందుకు అనాలి? కానీ యాకోబు అంతటి మహాభక్తుడే అన్నాడు. యాకోబు పత్రిక రాసిన ప్రవక్త యాకోబే అన్నాడు,
మనము అందరము అనేక విషయాలలో తప్పిపోతున్నాం. వ్యక్తిగత జీవితంలో తప్పటడుగులు మామూలైపోయినాయి. ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం మామూలైపోయింది. ఈ రెండు కారణాలను బట్టి ప్రార్థనా జీవితం చల్లారిపోయింది. ప్రార్థనా బలిపీఠము కుప్పకూలిపోయింది. ఉజ్జీవ కూటాలు, సువార్త కూటాలు అంటే వేల మంది వస్తారు. స్వస్థపరిచే సభలని చెప్పండి, ఆ స్వస్థతలు జరిగినా జరగకపోయినా జరుగుతుందేమో విడ్డూరమైన చోద్యం చూద్దామని లక్షల జనం వస్తారు. కానీ రాత్రంతా ఉపవాస ప్రార్థన చేద్దామంటే ఈ లక్షల మంది ఆలౌట్ పడితే దోమలు పోయినట్టు ఎటెళ్ళిపోతారో తెలీదు. 5, 10 మంది కంటే గతి ఉండరు. ఏమండి, హల్లెలూయా స్తుతి పాటలు పాడి ఆరాధన చేసి గంతులు వేసి నాట్యమాడిన వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేద్దామంటే ఆ లక్షల మంది ఎందుకు రారు? ఎందుకు రారంటే బలిపీఠము కూలిపోయింది. ఆహాబు కాలంలో, యెజెబెలు కాలంలో అబద్ధ ప్రవక్తలు ఏం చేశారంటే బలిపీఠమును కూలద్రోసినారు. కుటుంబ ప్రార్థన లేదు, ఏకాంత ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు. ఆదివారం ఆరాధనకు 500 మంది వస్తారు, క్రిస్మస్ నాడు 5,000 మంది వస్తారు. ఉపవాస ప్రార్థనకు 5 వస్తే ఎక్కువ. ఎందుకు రారండి? మళ్ళీ వీళ్ళకి పరలోకం కావాలి. మన ఊర్లో గల్లీ రాజకీయాలు మొదలుకొని ఢిల్లీ రాజకీయం దాకా అన్నీ మాట్లాడుతాడు. మాట్లాడుతున్న వాడిని వదిలించుకోవాలంటే ఒక్కటే మార్గం, బ్రదర్ కాసేపు ప్రార్థనలో గడుపుదామనండి. అప్పుడే అసలు ఇప్పుడే ఒక పని జ్ఞాపకం వచ్చింది బ్రదర్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. మరేమనుకోకండి, నేను హృదయంలో మీతో ఏకీభవిస్తూ ఉంటాను. నా పని జరగాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ మాటని అనకుండా ఉంటే, ప్రార్థన చేద్దామని అనకుండా ఉంటే ఇంకో 3 గంటలైనా ముచ్చట్లాడతాడు. ప్రార్థన చేద్దామనగానే పని గుర్తొచ్చింది అయ్యగారికి. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని చెప్పండి, రాగానే మంచి టైంకి వచ్చారు బ్రదర్, ఇప్పుడే ప్రార్థనలో మోకరిద్దాం అనుకుంటున్నాను, మీరు వచ్చారు, దేవుడు తీసుకొచ్చినట్టు వచ్చారు, రండి చేప తీసుకురండి ప్రార్థన చేద్దామనండి. వాడు అర్జెంటుగా పారిపోకపోతే నన్ను అడగండి, పారిపోతాడు. పారిపోకుండా ఉన్నాడు అనుకోండి, పోనీ బాగుపడతాడు, మనమేనో బాగుపడతాం. ఏదో రకంగా ఇద్దరు బాగుపడతారు. మోకరించి చెడిపోయేదే ఉండదుగా. మాటలకేమో గంటలు గంటలు కావాలి, ప్రార్థన ఏమో క్లుప్త ప్రార్థన. ఎందుకు అంటే క్రైస్తవ సంఘము మీద ఒక పెను తుఫాన్ వచ్చింది. యెజెబెలు ఆత్మ అనేది దారుణమైన తీవ్రమైన పెనుగాలిగా, పెను తుఫానుగా ఒక దెబ్బ కొట్టేసింది. క్రైస్తవ ప్రజల హృదయాల్లో బలిపీఠాలు కూలిపోయినాయి. ఒకవైపేమో రహస్య పాపములు, ఇంకొక వైపు సామాజిక పాపములు, ద్వేషము, దుష్ప్రచారములు, ప్రార్థనలేమి. ఎప్పుడైతే ప్రార్థన లేదో, లోపల దేవుని ప్రేమ లేదో, లేఖనాలకు దూరం, సాక్ష్య జీవితం లేదు, మొత్తం సర్వభ్రష్టం అయిపోయింది సంఘం, క్రైస్తవ సమాజం. దీనికి సర్వరోగ నివారణి చెబుతున్నాడు ఇక్కడ. ఇంతేకాదు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు అనిపించుకునే వాళ్ళు కొందరున్నారు. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుని వారు ఉన్నారు. ఇందులో అసలైన క్రైస్తవులు ఎవరో తెలియదు, నిజముగా దేవుని చేత పంపబడిన వాడెవరో తెలియదు. ప్రతివాడు రెవరెండు, డాక్టరు, ప్రొఫెసరు, ఇంకా అది అవును పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక విషయం చెబుతున్నాను, ఈ రోజులో బిషప్ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. నన్ను మీరు క్షమించండి, ఈ బిషప్ అని పెట్టుకుంటున్నటువంటి అన్నయ్యలు కొంతమంది యాక్చువల్గా బిషప్ అనే దానికంటే చాలా గొప్పవారు. ఎందుకు తెలుసా? లేఖనాలలో బిషప్ అంటే సంఘ పెద్ద అని అర్థం. కొన్ని వందల సంఘ పెద్దలను నియమించిన పెద్దన్నయ్యలు వీళ్ళు. అది మర్చిపోయి బిషప్ అని పెట్టుకుంటున్నారు. ఏమండి, సరే మంచిదే, బిరుదులు పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు, ఏదైనా పెట్టుకోండి. కానీ ఇన్ని బిరుదులు ఉన్న తరువాత అసలు ఇందులో నిజంగా పౌలు ఎవరు, నిజంగా ప్రవక్త ఎవరు, నిజంగా అపోస్తలుడు ఎవరు, దేవుని చేత పంపబడిన వారెవరు, ఎవరిని వెంబడించాలి, ఇదో పెద్ద కన్ఫ్యూషన్.
ప్రతివాడు కూడా వేరే వాడిని చూపడు, వాడు అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, వాడిని వెంబడించకు, నరకానికి పోతావు అని వీడు అంటుంటే, ఆ సంఘంలో వాడు కూడా వీడిని గురించి అదే మాట అంటాడు. అదిగదిగో చెయ్యెత్తి ప్రసంగం చేస్తున్నాడు, చూసి వాడు పెద్ద అబద్ధ ప్రవక్త, అక్కడికి వెళ్ళబాకండి. దీనికి పరిష్కారం ఏంటి? క్రైస్తవ నాయకులను తృణీకరించినప్పుడు, త్రోసివేసినప్పుడు, దుష్టుడని ప్రచారం చేసినప్పుడు అతడు నిజముగా దేవుడు పంపిన సేవకుడా కాదా ఎలా తెలుసుకోవాలి? 4 సంగతులు చెప్పాను నేను. వ్యక్తిగతమైన తొట్రుపాటు, సమాజంలో ఒకరి మీద ఒకరికున్న వ్యతిరేకత, ద్వేషము, దీని కారణంగా ప్రార్థనా జీవితం నాశనమైపోవడం. 4వది, ఇంతమంది నాయకులలో దేవుడు పంపిన వాడెవరో గుర్తుపట్టాల్సి రావడం. ఎలాగా? ఇన్ని ప్రశ్నలకు కూడా ఒకటే సమాధానం ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం. ఇన్ని బలహీనతలు కూడా కొరింథు సంఘములో ఉన్నాయి. దయచేసి చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్కులై ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలెనని మిమ్మను వేడుకొనుచున్నాను. 11వ వచనము చూడండి, మీలో కలహములు గలవని మిమ్మను గూర్చి. కలహములున్నవి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, మీలో అసూయయు కలహములను ఉండగా మీరు ఇంకను శరీర సంబంధులై ఉన్నారు కారా? కనుక మొట్టమొదటి విషయం, శరీర సంబంధులుగా వీరున్నారు, కలహములున్నవి. ఇంకొక విషయం, రహస్య పాపాలు, శారీరక పాపాలు చెప్పుకుంటే సిగ్గుచేటు. 1 కొరింథీ 5:1లో, మీలో జారత్వం ఉన్నదను వదంతి కలదు. చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, చాలా అవమానకరమైన విషయం. కానీ ఆనాడు అలాగా ఉండిందనే సంగతి బైబిల్లోనే రాయబడింది. పౌలు భక్తుడే చెబుతున్నాడు. యేసునందు విశ్వసించి రక్షణ పొంది, యేసును ఆరాధించి, యేసును పూజించి, యేసును చాటిస్తున్న వ్యక్తులు కొందరు రహస్యముగా అవకాశము దొరకగానే శారీరకంగా తప్పు చేస్తున్నారు. ఇది ఇలాగుండగా మీరు నీతి ప్రవర్తన కలిగి ఉండమని చెప్పాడు. దయచేసి 1 కొరింథీ 15వ అధ్యాయము 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యకూడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ప్రియులారా, అసలు దైవ జనుడెవరో గుర్తుపట్టలేని కన్ఫ్యూజన్ కూడా ఉంది. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడిని కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, అంటే యేసు ప్రభు వారు పంపిన, యేసు యొక్క రాయబారిగా వచ్చిన దైవజనుడు ఇతడు అవునా కాదా అనే మీమాంస కూడా కొరింథు సంఘములో ఉన్నది. ఎందుకంటే 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఓపెన్గా చెబుతున్నాడు. 3వ వచనం, 2వ కొరింథీ 10:3, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము మేము చెయ్యము, మేము శరీర సంబంధులం కాదు బాబు. 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకొను వారమని మమ్మను గూర్చి మీలో కొందరు అనుకొనుచున్నారు. పౌలేమో చెబుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనండి, నన్ను అనుకరించండి, నాలాగా బ్రతకండి, నాలాగా ప్రేమించండి, నాలాగా బోధించండి, నేనే మీకు మాదిరిని అంటుంటే మొహం అలా చెప్పుకుంటున్నాడు, కానీ వాడు బ్రతికే సరిగా లేదు అని పౌలును గూర్చి ఆనాడు ప్రచారం జరిగింది.
how to recognize the true man of God. That is the problem. Both in the first century and in the last century. నాయకుడు ఎవరో తెలియదు, దేవుడు పంపిన సాధనం ఎవరో తెలియదు, దేవుని నోటి బూర ఎవరో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం, అవకాశం ఉన్నప్పుడల్లా శరీరంతో పాపం చేయడం. ఈ మూడు అవలక్షణాలను బట్టి దేవునితో సహవాసమే పోయింది. అందుకే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చెబుతున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మీరు భ్రష్టులు కాని ఎడల మీకు నిశ్చయిత ఉంటుంది కదా. ఒకసారి మీ గుండె లోతుల్లోకి తొంగు చూసుకోండి, మీ ఆత్మీయ అంతస్తు ఎలాగున్నదో. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటాడు 7వ వచనంలో. మీరు ఏ దుష్కార్యమైనా చేయకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. 9వ వచనం, మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, కొరింథు సంఘములో ఉన్నటువంటి లక్షణాలు 4 నేను చెప్పాను. మీలో కలహములు ఉన్నవి, మీలో శరీర పాపం ఉన్నది, నాయకుడెవడో గుర్తుపట్టలేని అయోమయం ఉన్నది, అసలు విశ్వాసం ఉందో లేదో, రక్షణ ఉందో లేదో అర్థము కాని అయోమయం ఉన్నది. ఈ 4 లక్షణాలు, వీటికన్నిటికీ ఒకటే ఒక మందు. ఆ మందు చెప్పాడు ఎక్కడ? మన మూల వాక్యంలో 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి. అసలు నాయకుడెవడో మీకు అర్థం కానప్పుడు మీరు ధ్యానించవలసింది, పరిశోధించవలసింది మనుషులను కాదు, నాయకులను కాదు, బోధకులను కాదు. దేవుడు పంపిన నాయకుడెవడో గుర్తుపట్టాలని నీకు నిజంగా ఆశ ఉన్నదా? ఈ తరంలో పౌలు ఎవరో, ఏలియా ఎవరో, మోషే ఎవరో, ఏ నాయకుని నాయకత్వంలో నడిస్తే నీకు నిత్య బహుమానము ఖాయంగా దొరుకుతుందో తెలుసుకోవాలి. ఐ వాంట్ టు చూస్ ద ప్రాపర్ లీడర్, ద రైట్ లీడర్ అని ఆశ ఉందా? ఉంటే చెబుతున్నాను, బోధకులందరి సాక్ష్యాలు పరీక్షించకండి. నెవర్ డూ దట్ మిస్టేక్. నీకంత జ్ఞానం లేదు. అందరిని పరీక్షించాలి. అందరి బ్రతుకులు, వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళను గురించి అందరూ చేస్తున్నటువంటి ప్రచారాలు, కారుకూతలు, అన్ని ప్రచారాలన్నీ పరిశోధన చేయకండి. ఆఖరికి పోయి ఏట్లో పడతారు. ఎటిల్లాలో అర్థం కాని అయోమయం, గందరగోళంలో పడిపోతారు. ఎవరు నాయకులు, ఎవరు ప్రవక్తో, ఎవరు అపొస్తలులు, ఎవరు దేవుని సాధనమో అది నీకు అర్థం కావాలంటే దేవుని కార్యం ఏమిటో ముందు నీవు గ్రహించాలి. దేవుడు భూమి మీద చేస్తానన్న కార్యం ఏంటి? లేఖనాల కాంతిలో ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉండవలసిన దేవుని కార్యం ఏమిటో ముందు గుర్తుపట్టు. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం, దేవుడు బయలుపరిచిన ప్రకారం, తేటగా మన కళ్ళకు లేఖనాల్లో కనబడుతున్న ప్రకారం ఇప్పుడు భూమి మీద జరుగుతూ ఉండవలసిన కార్యక్రమం ఏమిటి చెప్పండి? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. కరెక్టింగ్, రిఫార్మింగ్, రెస్టోరింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదానిని సరిచేస్తూ ఉండేటటువంటి దైవ కార్యం ఒకటి ఇప్పుడు జరగాలి భూమి మీద. యేసు ప్రభు వారు శిలువ మీదికి వెళ్ళక ముందు ప్రార్థన చేశాడు. తండ్రి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని ప్రార్థన చేసి శిలువ మీదికి ఎక్కాడు. పిలాతు జరిపిన విచారణలో యేసు చెప్పాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుట కొరకే నేను పుట్టి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని. నేను సత్యమునై ఉన్నానన్నాడు యోహాను 14:6. సత్యమునై ఉన్న నేను ఒక సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను.
ఆ సత్యములు అందరూ ప్రతిష్ఠ చేయబడాలి. ఇప్పుడు సమాజాన్ని పరిశీలించండి. నన్ను దేవుడు పంపాడు అని చెబుతున్న సేవకులలో సత్యమును స్థాపించడానికి, అసత్యమును పెకలించడానికి పోరాడుతున్న వాళ్ళు ఎవరో చూడండి. ఏ సేవకుని జీవితంలో యోహాను 17:17 నెరవేరుతున్నది? ఏ సేవకుని కార్యక్రమాలలో అపోస్తలుల కార్యాలు 3:21 నెరవేరుతున్నది? దిద్దుబాటు చెయ్యాలి, కుదురుబాటు చెయ్యాలి, అబద్ధములను పెకలించాలి, సత్యాన్ని స్థాపించాలి అనే భారము, మంట, ఆశ, ప్రయాస ఎక్కడ ఉందో చూడండి. దేవుడి కార్యం చేస్తానన్నాడు గనుక ఈ కార్యం ఎక్కడ జరుగుతున్నదో, ఎవరి ద్వారా జరుగుతున్నదో అతడి మనము వెంబడించాల్సిన నాయకుడని తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు అనుకోవచ్చు, అలాంటి నాయకుడు ఒకడు ఉన్నాడు కానీ అతడికి మంచి సాక్ష్యము లేదండి. నేను చెబుతున్నాను, ఆ లెక్కన మీరు కొత్త నిబంధనలో ఉన్న 14 పౌలు పత్రికలను కూడా చింపవతల పారేయాలంత ధైర్యం ఉందా? ఒక నాయకుడిని గూర్చి ఎవడో తప్పుడు కూతలు కూశాడు కనుక నేను అతన్ని వెంబడించని అంటున్నావు. పౌలు శరీర సంబంధి అని ఆనాడు చెప్పుకున్నారు. పౌలు పత్రికలు ఎందుకు చదువుతున్నావు? బైబిల్లో చెప్పింది ఆ మాట. ఒక నాయకుడిని గూర్చి ఎవడో ఏదో మాట్లాడినందుకు అతడు నాకు నాయకుడు కాదంటావా? పౌలును గూర్చి శరీర సంబంధి అని ఆనాటి ప్రజలు చెప్పుకున్నందుకు పౌలును ఎందుకు తృణీకరించావు? యథార్థంగా వెదిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. లేఖనములలో వ్రాయబడిన దైవ కార్యం ఎక్కడ జరుగుతుందో కనిపెట్టు, గుర్తుపట్టు, నీవు కూడా చేతులు కలుపు, ధన్యుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ దైవ కార్యము మీద నీవు దృష్టి పెట్టిన తర్వాత నీకు ఒక ధన్యకరమైన అనుభవం కలుగుతుంది. దైవ కార్యము, ఇదిగో సత్యమును స్థాపించాలి, అబద్ధాలు పెకలించాలి అనే భారము నీలోనికి వచ్చిన తర్వాత అది నీ బలముతో నువ్వు చేయగలిగేది కాదు. నువ్వు చేయగలివేంటి? ప్రపంచవ్యాప్తంగా అబద్ధ బోధలు పెకలించడం నీకు చేతనవుతుందా? ఏ మానవుడికైనా చేతనవుతుందా? యేసయ్య అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరేమైనా చెయ్యాలి అంటే నన్ను కలుపుకొని చేయాలి, నా మీద ఆధారపడి చేయాలి, నా శక్తిని పొందుకొని చేయాలి. ఎలా ఆధారపడతాం? యేసు శక్తిని ఎలా పొందుకుంటాం? మనం వేకువనే లేచి, తెల్లవారడానికి ఇంకా చాలా సమయం ఉండగా, ఇంకా చాలా చీకటిగా ఉండగా ఒంటరిగా లేచి దేవుని పాదాలు పట్టుకొని దేవుడు బదులు పలికేదాకా కన్నీరు గార్చి ప్రార్థించు. అలా నువ్వు ప్రార్థించకపోతే ఇదిగో దేవుడు చేద్దామనుకున్న కార్యక్రమంలో నువ్వు ఒక సాధన నువ్వు కాలేవు. కొంతకాలం ప్రయత్నం చేస్తావు, ఓడిపోతావు, వాదిస్తావు, ఓడిపోతావు, తర్కిస్తావు, ఓడిపోతావు. ఆఖరికి అర్థమవుతుంది, నాకు చేతనైన పని కాదు, యేసయ్యా దిగిరావయ్యా అని ఏడుస్తావు. ప్రభు కార్యాభివృద్ధి మీద ఎప్పుడైతే ఆసక్తి వచ్చిందో ఏకాంత ప్రార్థన గది మీద ఆసక్తి పెరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏకాంత ప్రార్థనలో పొద్దుననే మోకరించిన వాడు ఆ రోజు శరీర కార్యాలు చేయలేడు. ఏకాంత ప్రార్థనలో దేవునితో గడిపిన వాడు కొండములు ప్రచారం చేయలేడు, నిందా ప్రచారం చేయలేడు, లేని వార్తను పుట్టించలేడు. వేకువని 2 గంటలు నువ్వు ప్రార్థన చేసేదాకా నీవున్న ఊరి మీద సూర్యకిరణాలు పడడానికి వీలు లేదంతే. 2 గంటలు ప్రార్థన చేసి ఆమెన్ అన్న తరువాత కాసేపటికి సూర్యోదయం జరగాలి నీ ఊరి మీద. ప్రార్థనా గంట లేని వాడికి ఎవరిని కూర్చో మాట్లాడాలి అంటే చాలా సరదాగా ఉంటుంది. అశుద్ధాన్ని సంబరంగా తింటుంది పంది. ఏకాంతంగా వేకువనే ప్రార్థించిన వాడు ఇతరులను గురించి చెడు మాట్లాడే అవసరం వచ్చినా అవకాశం వచ్చినా అసహించుకుంటాడు. నీ నోటి మాటలను బట్టి తెలుస్తుంది. ఉదయమే నీవు ఆ నోటితో యేసయ్యను స్తుతించావో లేదో తెలిసిపోతుంది. ప్రియా మిత్రులారా, మనకున్న ఆత్మీయ బలహీనతలకు, వ్యక్తిగత బలహీనతలకు, మనకున్నటువంటి సామాజిక అనైక్యతకు అన్నిటికీ పరిష్కారం ఈరోజు మనం
దేవుని కార్యమేమిటో గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యము గ్రహించిన తర్వాత దాని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దుష్ప్రచారాలు చేయబుద్ధి. ప్రార్థన చేసేవాడు ఇంకొకరిని ద్వేషించడు. నిజముగా నీవు ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో యథార్థంగా నీ హృదయాన్ని కుమ్మరిస్తే, దేవుని ముఖ కాంతి మీద పడి ప్రకాశిస్తే, నీకు కనబడేవి వేరే వాళ్ళ పాపాలు కాదు, నీ రహస్య పాపాలన్నీ కనబడతాయి. యెషయా భక్తుడే మనకు మంచి మాదిరి. ఇశ్రాయేలుకు తెలివి లేదు, పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు అని మొదటి 5 అధ్యాయాలు మాట్లాడాడు. 6వ అధ్యాయంలో యెహోవా దర్శనం కలిగింది. వెంటనే ఏమన్నాడు? అయ్యో, నేను నశించి తిని అపవిత్రమైన పెదవులు గలవాడను. అప్పటిదాకా వీళ్ళందరూ పాపాత్ములు అన్నాడు. దేవుడు కనబడగానే నేను పాపాత్ముడు అన్నాడు. ఎవడైతే విరిగి నలిగిన మనస్సుతో తాను అయోగ్యుడనని కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నాడో అతడే దేవ దర్శనము కలిగిన వాడు. ప్రియులారా, మనకున్న అన్ని రోగములకు నివారణ ఈ తరములో దేవుడు చేస్తున్న పని ఎక్కడ జరుగుతుందో చూడండి, గుర్తుపట్టండి, అందులో మీరు ఇన్వాల్వ్ కండి. మిగతా అన్ని ప్రశ్నలకు అదే సమాధానం. కరెక్ట్ లీడర్ ఎవరండి అంటే, దేవుడు చెప్పిన మాట సత్యమందు ప్రజలను ప్రతిష్ఠించుట, అసత్యములను పెకలించుట ఎక్కడ జరుగుతున్నదో, ఎవరి ద్వారా జరుగుతున్నదో అక్కడే నీకు లీడర్ దొరుకుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మనము సరైన పట్టాల మీదకి వద్దాం. మనము మన సేవ, మన కార్యక్రమం, మన సందేశం సరైన పట్టాల మీదకి తీసుకొద్దాం. సర్వరోగ నివారిణి, దేవుని అంత్యకాల ప్రణాళిక ప్రత్యక్షత. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, సర్వాశీర్వాదముల మూల కారణభూతుడా, నీకు మహిమా వందనములు, స్తుతి స్తోత్రములు, ప్రభావము చెల్లిస్తున్నామయ్యా. ఈ అంచె దినములలో మేమున్నటువంటి మా జీవిత కాలపు ఈ ఘట్టములో మాకు అత్యవసరమైన సందేశం ఏమిటో ఈ దినాన మీరు తెలియపరిచినందుకు, పంపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ వాక్యము నాలో మాలో ఫలింపజేయండి. నీ కార్యమును గుర్తుపట్టుట చేత, నీవు చేస్తున్న నీ కార్యములో మేము కూడా నీ జత పనివారముగా, మేము కూడా మా చేతులు కలపడం చేత మా వ్యక్తిగత బలహీనతలన్నిటినీ, సమాజములో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను మేము జయించగలుగుటకు సహాయము చేయండి. సామాజిక స్థాయిలో కానీ, మా వ్యక్తిగత స్థాయిలో కానీ, కుటుంబ స్థాయిలో కానీ ఉన్న ప్రతి బలహీనతను జయించినట్లు మమ్మల్ని శక్తిమంతులుగా చేసే సామర్థ్యం ఈ అంత్యకాలపు సేవా దర్శనానికి ఉన్నదని మీరు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రము తండ్రి. మళ్ళీ మేము ఎన్నాళ్ళకు కలుసుకుంటాము. ఇలాగ ఒక గ్లోబల్ విజన్ అండ్ బర్డన్ మా మీద మీరు ఉంచినారు, నీకు స్తోత్రం. మా హృదయాల్లో మండించినారు, మీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.